ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం. ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక సండే ఎడిషన్ కోసం పవన్ కళ్యాణ్ నిన్న ఇచ్చిన ఒక విశ్లేషణాత్మక ఇంటర్వ్యూలో పవన్ బయటపెట్టిన తన అంతరంగం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తాను డబ్బును గౌరవిస్తాను కానీ డబ్బును ఒక భౌతిక వస్తువుగా తాను చూడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పవన్. సంపద ఏ కొద్ది మందికో పరిమితం కాకూడదని, డబ్బంతా బీరువాలలోనూ బ్యాంకులలోనూ ఉండిపోతే ప్రయోజనం ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు పవన్. ఇదే సందర్భంలో పవన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు. తాను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లో తనకు ఏమాత్రం చదువు రావడం లేదు అన్న విషయాన్ని గ్రహించిన తన కాలేజీ లెక్చరర్ తన ఇంటర్ పరీక్షలలో కాపీ కొట్టే అవకాశం ఇచ్చినా తాను కాపీ కొట్టలేకపోయిన విషయాన్ని బయటపెట్టాడు. తనకు చదువు రావడం లేదని గ్రహించిన తర్వాత తాను ఎన్నో విషయాలను అరకొరగా నేర్చుకున్న సందర్భాలను గుర్తు చేసుకున్నాడు పవన్. కర్ణాటక సంగీతం, వయోలిన్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, బొమ్మలు వేయటం ఇలా ఎన్నో కోర్సులు నేర్చుకున్నా. ఏ విషయంలో తాను శ్రద్ధ పెట్టకపోవడంతో విసిగిపోయిన తన అన్న చిరంజీవి ఇక ఆఖరి ప్రయత్నంగా సినిమాల్లోకి చేరమని ప్రయత్నించిన విషయాన్ని బయటపెట్టాడు. అయితే తనకు ఏ విషయం పట్ల శ్రద్ధ లేకపోవడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో తాను అయిష్టంగా సినిమాల్లోకి వచ్చిన విషయాన్ని షేర్ చేశారు పవన్. ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ ఇంటర్వ్యూలో షేర్ చేసిన పవన్ తనకు పురాణాల్లోని పరశురాముడు పాత్ర తనకు ఇష్టమని చెప్తూ ధర్మ సంస్థాపన కోసం విప్లవాన్ని తీసుకువచ్చిన ఆ పురాణ పురుషుడు తన ఆదర్శం అని అంటున్నాడు పవన్ కళ్యాణ్. రాజకీయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చెబుతున్న పవన్ రాజకీయాలకు సంబంధించి ఒక పరశురాముడుగా మారి డబ్బును కేవలం భౌతిక వస్తువుగా చూపే సమాజాన్ని, డబ్బు ప్రాధాన్యత లేని ఎన్నికలను ఎంతవరకు వాస్తవ రూపంలోకి తీసుకురాగలడో చూడాలి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.